ఎందుకంటే గనక రేపు నేను చచ్చిపోయినప్పుడు జన్నతులో నాకు ఉన్నత స్థానం కలిగించమని నా తరపున అల్లాని రికమెండ్ చేస్తాడు నా కొడుకు. ఎందుకంటే షహీద్ కాబట్టి అతనికి అక్కడ చాలా గౌరవం ఉంటుంది కాబట్టి నా తరపున అతను అల్లాని రికమెండ్ చేసి ఉత్తమ స్థానంలో కూర్చోబెడతాడు కాబట్టి చాలా సంతోషిస్తున్నాను, చాలా గర్వం ఫీల్ అవుతున్నాను అటువంటి షహీద్కి తల్లి అయినందుకు చెప్తోంది. అటువంటి భావజాలం ఉన్నటువంటి సమాజము ఒక ఫ్యాక్టరీ లాంటిది. అక్కడ ఒక్కొక్క స్త్రీ కనీసం అంటే 5-6 మంది 10 మందిని కంటూ ఉంటారు. వాళ్ళలో 2-3 టెర్రరిస్ట్ అయితే వాళ్ళకి పెద్ద దానివల్ల నష్టమేం లేదు, మిగతా వాళ్ళు ఉంటారు. కాబట్టి అటువంటి దేశం నుంచి మీరు ఎంతమంది మౌలానా మసూద్ అజర్లని, హఫీజ్ సయీదులని ఎంతమంది చెప్తారు? మీరు ఎంతమంది చెప్తే అంత 2 3 10 తయారు చేసుకుంటూనే ఉంటారు. కాబట్టి మూలాలకు వెళ్ళి పాకిస్తానీ సైన్యము ఈ యొక్క హిందూ వ్యతిరేకత, హిందూ పట్ల ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి కోపము, అసూయ, ఈర్ష, హేట్రెడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ట్యాకిల్ చేయనంత వరకు ఈ ఫ్యాక్టరీలో ఎటువంటి మార్పు ఉండదు. ఇటువంటి వాళ్ళు గతంలో వచ్చారు, ఇంకా ముందర కూడా వస్తారు. అవును. అంటే ఈ ఆపరేషన్ కి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఏమైనా భారత్ పైన యుద్ధం చేసే అవకాశాలు ఉన్నాయి అంటారా సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో? 2-3 అంశాలమ్మా. పాకిస్తాన్ యుద్ధం చేసేటువంటి పరిస్థితులు ఈరోజు పాకిస్తాన్ లేదు. ఒకటి, వాళ్ళ దగ్గర ఫారెక్స్ లేదు. 2, వాళ్ళ దగ్గర అటువంటి శక్తి లేదు. వాళ్ళ దగ్గర దీని ఏమంటారంటే మనకు సంబంధించినటువంటి వనరులు లేవు. వాళ్ళ దగ్గర షెల్స్ లేవు. 155mm మోటార్ షెల్స్ మన మీద కొట్టడానికి వాళ్ళ దగ్గర షెల్సే లేవు. ఆ షెల్స్ అన్ని కూడా వాళ్ళు ఏం చేశారంటే యుక్రెయిన్ కి అమ్మేసుకున్నారు ఫారెక్స్ కోసం అని చెప్పేసి. కాబట్టి మనకు యుద్ధం చేయడానికి వాళ్ళ దగ్గర శక్తే లేదు. ఇప్పుడు అసీముని రాక ముందర ఉన్నటువంటి సైన్యాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఖమర్ జావేద్ బాజ్వా. ఆయన అఫీషియల్ గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, ఆయన రేపు భారతదేశం యుద్ధం చేస్తే మన జీపులలో డీజిల్ వేయడానికి మన దగ్గర డీజిల్ లేదు, ఏ యుద్ధం చేస్తాం భారతదేశం వ్యతిరేకంగా ఆయన చెప్పాడు. కాబట్టి అటువంటి పరిస్థితులు ఉంది. ఇన్ఫాక్ట్ ఈ టెర్రరిస్ట్ అటాక్ పహల్గామ్ లో జరిగిన తర్వాత వాళ్ళ ఎయిర్ ఫోర్స్ అంతా కూడాను ఆకాశంలోకి వెళ్ళడం అనేది మానేశారు, గ్రౌండెడ్ గా ఉన్నారు. ప్లస్ మనం ఎక్కడ దాడి చేస్తాము అని చెప్పి వాళ్ళ F-16 తీసుకెళ్లి దూరంగా బలూచిస్తాన్ లో దాచిపెట్టారు. పైపెచ్చు అది టేక్ ఆఫ్ అవ్వాలంటే కనుక దానికి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కావాలి, వాళ్ళ దేశంలో లేదు. 50% సార్టింగ్స్ ఆపేశారు వాళ్ళు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉన్న సైన్యం మన మీద యుద్ధం చేసేటువంటి క్షమత వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక అస్త్రం అణుబాంబు, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. కాబట్టి మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని 10 సార్లు చెప్తే భయపడి వాళ్ళని అటాక్ చేయరు అన్నటువంటి ధీమాతోటి వాళ్ళు ఈ అకృత్యాలన్నీ చేస్తున్నారు వాళ్ళు. ఇది అర్థం చేసుకోవాలి. కానీ భారతదేశం దాన్ని అటువంటి బెదిరింపులకు, బ్లాక్ మెయిల్ కి మనం యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేము. అందుకనే వాళ్ళకి దెబ్బ కొట్టొచ్చాం. సరే, ఇప్పుడు ఏం చేస్తావో చెయ్యం. అలాగే వాడికి 4 థ్రెషోల్డ్స్ ఉన్నాయి. అంటే ఈ 4 అంశాలు కనుక భారతదేశం దాటిందంటే భారతదేశం మీద న్యూక్లియర్ దాడి చేస్తానని చెప్తున్నాడు వాడు. మొట్టమొదటిది, వాళ్ళ జలాలు, వాళ్ళకి రావాల్సినటువంటి సింధు నది నీళ్లు గనక మనం నిలిపివేస్తే మన మీద న్యూక్లియర్ అటాక్ చేస్తానంటున్నాడు.